ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను ఈ యొక్క వర్తమానంతో ఈ యొక్క సమయం లోపల మిమ్మల్ని కలుసుకుని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఆదియందు వాక్యముండను, ఆ వాక్యము దేవుడై ఉండను. ఆ యొక్క వాక్యమైన దేవుడు ఈ లోకమునకు వెలుగు అవసరనని, అందుకోసమే మనము ఆ యొక్క వెలుగులో ఆ యొక్క అపురూపమైన ఆ యొక్క తేజస్సులో మనం ప్రతిరోజు నివసిస్తున్నాం. దేవుడు ఇటువంటి అందమైన లోకాన్ని ఒక మాటతోనే చేశాడు అని ఆ యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాంటి దేవుడు, మనను ప్రేమించిన దేవుడు ఈ యొక్క లోకమును చేసిన తర్వాత, మనుషులను చేసిన తర్వాత ఆజ్ఞలు ఇచ్చాడు. కానీ మనిషి సాంప్రదాయబద్ధంగా వాటిని అనుసరిస్తూ తన ఆలోచన ప్రకారం నివసిస్తూ పాపంలో పడిపోయాడు. అలాంటి పాపంలో పడిపోయిన మనిషి కోసము తాను మళ్ళీ మానవ రూపంలో ఎందుకనగా మన యొక్క దేవుడు ఎంతో ప్రయాసపడి తన పోలిక చొప్పున ఆ యొక్క మనిషిని చేశాడు. కాబట్టి ఆ మనిషి ఆ యొక్క తన రూపంలో చేసిన మానవుడు పాపంలో జీవించుట, ఆ యొక్క సన్నివేశము మన యొక్క దేవుడికి దుఃఖము కలిగించింది. కాబట్టి ఆయన మళ్ళీ ఈ లోకమునకు ఒక మానవ రూపంలో కూడా వచ్చాడు. ఎందుకనగా దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను కనుక తన యొక్క ఏకైక కుమారుని ఈ యొక్క లోకమునకు అనుగ్రహించాడు. ఈ యొక్క అందమైన లోకం లోపట తన యొక్క ఆలోచన చొప్పున పాపం చేసినప్పుడు అలాంటి దేవుడు తన యొక్క రక్తము చిందించి ఆ యొక్క పాపిని విమోచించాడు. అనగా ఆ యొక్క పాపి ఎవరో కాదు, మనమే. అలా తన యొక్క రక్తమును చిందించి గాయములు పొంది మన కోసం రక్షణ తెచ్చాడు అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియజేస్తుంది. అలాగే ఏ మనిషి కూడా రక్షణ అందించలేడు అని ఆ యొక్క రాజైన దావీదు ఉన్నది. ఆయన ఈ లోకమునకు వెలుగుగా వచ్చాడు కాబట్టి ఆ యొక్క వెలుగుని స్వీకరించవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఈ యొక్క చీకటి లోకంలో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క వెలుగులో సంచరించవలసిన అవసరము, నిత్య జీవము అనుభవించాల్సిన అవసరము, ఆ యొక్క మహోన్నతుని త్యాగమును మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరము, ఆ త్యాగమునకు ప్రతిగా మనము ఆయన యొక్క నిత్య జీవాన్ని మన యొక్క సహోదరులకు, మన యొక్క సహోదరి మనులకు కూడా తెలియచేయడమే కాకుండా ఆ యొక్క దేవుడు ఎలా అయితే తన ప్రేమను క్రియల రూపంలో కనిపించాడు, అలాగే మనము కూడా మన యొక్క ప్రేమను, మన యొక్క సహవాసమును, మన యొక్క సంపూర్ణమైన మనస్తత్వమును ప్రతి వారికి తెలియజేస్తూ ప్రభువులో కూడా కొనసాగాలని నేను మిమ్మల్ని ఎంతగానో బ్రతిమలాడుకొనిచున్నాను. ఈ యొక్క సమయం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నిత్య జీవమునకు మనము పాత్రులము కావాలంటే మనము రక్షించబడాలి, ఆయన రక్షణను స్వీకరించాలి. దేవుడి యొక్క వాక్యము చొప్పున మనము నమ్మి మాంసం పొందాలి. కాబట్టి ఇదిగో నీ ఇల్లు, ఇదిగో సేవకుడు, ఇదిగో ఈ సమయం లోపటనే సిద్ధపడు, ఈ సమయం లోపటనే నీవు నీ రక్షకుని అంగీకరించు, నీవు ఆనందించు. దేవుడి నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్.